చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మరి ఈరోజు పరిశ్రమల పండగ జరుగుతోంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి సుమారుగా 410 కంపెనీలతో ఎంఓయూలు అయ్యాం. మరి అదేవిధంగా 10 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు, మరి ఈరోజు ఉపాధి, దానితో పాటు నాకు సంబంధించిన టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో కూడా మరి 7 కంపెనీలతో ఎంఓయూ అయ్యాం. మరి సుమారుగా 4,500 కోట్ల పెట్టుబడులు, మరి సుమారుగా 8,500 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మనం ఇవ్వబోతున్నాం. నిజంగా ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అనాలి. ముఖ్యంగా యువతకు ఒక భరోసా. నిజంగా మేము పబ్లిక్తో కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యాము. మరి ఇన్వెస్టర్స్తో పాటు పబ్లిక్ కూడా యువత చదువుకొని ఖాళీగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసాం. దాంతోపాటు మరి మేము ఈరోజు లేపాక్షిలో తయారయ్యే మరి ఆర్టిజన్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, హ్యాండీక్రాఫ్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, మరి ఇక్కడ తయారు చేసిన అన్నీ కూడా డెమో కూడా పెట్టాం. మరి ఇన్వెస్టర్స్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి వారు కూడా మీరు కూడా విదేశీయులు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని కూడా 2-3 మరి ఆర్టిజన్స్ తయారు చేసిన వారు తయారు చేసినవన్నీ చూపించాం. వాళ్ళు కూడా అదేవిధంగా చేనేత వస్త్రాలు కూడా ఎగ్జిబిషన్ పెట్టాం. మరి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద మన అవార్డ్స్ కూడా చూపించాం. మరి బొబ్బల వీణ కావచ్చు, మరి చేనేత వస్త్రాలు అన్నీ చూపించాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఏమో అవుతామని కూడా ఇన్వెస్టర్స్ వచ్చారు. వాళ్ళతో కూడా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది అభివృద్ధికి నాంది, స్వర్ణాంధ్రప్రదేశ్కి ఇది ఒక నాంది. సంక్షేమ పథకాలే కాదు, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర సంపద, ఉపాధి చూపించాలనేదే ముఖ్యమంత్రి విజన్ అనే విషయం మరొక్కసారి నిదర్శనమైంది. పరిశ్రమలు అంటే చంద్రబాబు నాయుడు అంటే పరిశ్రమలు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను మరి మన లోకేష్ బాబు గారు మరి దేశ విదేశాలు తిరిగి ఈరోజు ఇంత పెద్ద పెట్టుబడిదారులు రావటం చాలా గర్వంగా ఉంది. ఆ క్యాబినెట్లో మేము ఉండటం కూడా నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తుంది. గతంలో 2014-19 కాలంలో లేపాక్షి షోరూమ్స్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. కొన్ని దేశాల్లో కూడా లేపాక్షి స్టాల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ఒక ప్లాన్. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నాం. ఫస్ట్ లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది, మన ఇండియాలో ఉండే షోరూమ్స్ అన్ని రెనోవేషన్స్ చేస్తున్నాం. లేటెస్ట్గా ఇంకా ఆర్టిజన్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, స్కిల్డ్ వాళ్ళకి ఇంకా లేటెస్ట్ మిషనరీ ఏ విధంగా అందజేయాలనే విషయం అంతర్జాతీయ మార్కెటింగ్ కూడా మేము చేస్తున్నాం. ఎంఓయూలు కూడా అవుతున్నాం. ముఖ్యంగా మన బొబ్బలి వీణ కావచ్చు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు కావచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. మరింత పెంచాలి, షోరూమ్స్ కూడా పెంచాలనే ఆలోచనలో కూడా జరుగుతుంది. ఈ ఒప్పందాల ద్వారా ఎంతమంది చేనేత వృత్తుల వారికి ఉపాధి కలగాలి అది డిస్కషన్ చేస్తున్నామండి. ఇప్పుడు కూడా ఎంఓయూ అవుతున్నాం. ఒక 3-4 వాళ్ళు రావటం, మేము ఎక్స్ప్లెయిన్ చేయడం, మేము మీ చేనేత వస్త్రాలు మేము కొంటాం, ఆర్డర్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేస్తామని కూడా చెప్పినారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.